నవ్వండి మేడం, నవ్వండి. నా ప్రేమ కథ గురించి తెలిసిన చుట్టుపక్కల ప్రపంచమే బల్లుమని నవ్వింది. ఇప్పుడు మీరు నవ్వితే పెద్దగా ఫీల్ అవ్వనులేండి. సారీ. ఆ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అని అడగకుండా ఆ అమ్మాయిని లేపుకు రావడానికి వెళ్ళిన మొట్టమొదటి అమర ప్రేమికుడివి నువ్వే అనుకుంటా. నాకు మాత్రమే ఏం తెలుసు మేడం, ఆ సైకో కూడా అంత పెద్ద ట్విస్ట్ ఇస్తాడని. వాడు నా లవర్ని లవ్ చేసినందుకు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు, కానీ నా లవర్కి నన్ను అన్నం చేసాడు చూడండి, బా భరించలేని బాధ అది. మీరు నవ్వితే చాలా బాగుంటారు మేడం. నిజంగా మీరు నవ్వితే చాలా బాగుంటారు. నిజంగా బాగుంటారు మీరు నవ్వితే. ఇక్కడ ఆపేసి ఇక్కడే. అయ్యో, థ్యాంక్ యూ మేడం. వివేక్, ఈ జర్నీని లైఫ్లో అస్సలు మర్చిపోలేను. చాలా రోజుల తర్వాత ఇంత రిలాక్స్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరేమనుకోకపోతే ఒకటి చెప్పనా, మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో తెలియక మిమ్మల్ని మీరు ఎంత పనిష్ చేసుకుంటున్నారో అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదు కదా. ఏం లేదు, మీకు జరిగింది తెలిసిన తర్వాత మీ ఫ్రెండే మిమ్మల్ని ఇంత అర్థం చేసుకుంది. చిన్నప్పటి నుంచి మీతో పాటు ఉన్న మీ ఫ్యామిలీ ఇంకా అర్థం చేసుకోరా అని. అయ్యో, నాకు అనిపించింది చెప్పాను మేడం. ఏదైనా ట్రిప్ ఉంటే తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నీకెన్నిసార్లు చెప్పానే ఒంటి మీద బంగారం ఉన్నప్పుడు జాగ్రత్త అని? సారీ అమ్మ, సారీ, చూసుకోలేదు. నీకు అసలు భయం లేకుండా పోయింది, భయమే లేకుండా పోయింది. ఎందుకే దాన్ని ఎలా కొడుతున్నావు? అదేమన్నా అడిగిందా ఒంటి మీద బంగారం ఏమని? మీరెప్పుడు దాన్ని ఇలాగే వెలిగేస్తుందండి. పిల్లలు తప్పు చేస్తే సర్ది చెప్పి దగ్గరకు తీసుకోవాల్సిన తల్లిదండ్రులే. అలాంటిది మనమే దాన్ని భయపడితే ఎలా చెప్పు? మీరేమన్నా చేసుకోండి అమ్మా, మనం ఇంకోటి కొనుక్కుందామే. ఏ మాత్రం సిగ్గు, మానం, రోషం, పౌరుషం ఇలాంటివి ఏం లేవా నీకు? రోజు తాగుతూనే ఉంటావా? నాకు అర్థం కాక అడుగుతా. తాగి తాగి మందు మీద విరక్తి రాదా నీకు? చిచ్చి చిచ్చి. ఒకరు చెప్పారు నా గురించి తాగుపోతని, ఇప్పుడు చూస్తే నువ్వే పచ్చి తాగుపోతులా ఉన్నావురా. రే, 6 నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా, ఏం చెప్పిందిరా? చెప్పింది బాబా ఈరోజు ఆఖరికి. ఆ అమ్మాయికి పెద్ద బ్రేకప్ లవ్ స్టోరీ ఉంది, వింటే ఫ్యూజ్ అవుట్ అంతే. రే, దీనికి ఎందుకురా 6 నెలల? ఒకసారి మొగం చూస్తే నేనే చెప్తాను కదరా లవ్ ఫెయిలియర్ అని.